నమస్కారాలు. 2019లో బ్లూ మీడియా సాక్షి నా పైన ఆనాడు విశాఖపట్నం ఎడిషన్లో ఒక ఫాల్స్ న్యూస్ పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన ఆనాడే నేను చాలా స్పష్టంగా 75 కోట్ల డిఫమేషన్ సూట్ వేస్తాం జరిగింది. 2 వాయిదాలు పాత కోర్టు బిల్డింగ్లో జరిగింది, 2 వాయిదాలు కొత్త కోర్టు బిల్డింగ్లో జరిగింది. వాదనలు ఇంకా జరుగుతున్నాయి, క్రాస్ ఎగ్జామినేషన్ ఇంకా జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా గత 3 సార్లు చెప్పాను, ఇప్పుడు 4వసారి నేను చెప్తున్నా. ఎప్పుడు కానీ నేను ప్రజల వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు. అంతేకాదు ఏనాడు నేను ప్రజలకి భారం మారే విధంగా ప్రభుత్వ వాహనం కానివ్వండి, ప్రభుత్వ అకామిడేషన్ కానివ్వండి, అదేవిధంగా డొమెస్టిక్గా నా ఫ్లైట్ టికెట్లు కూడా నేనే కొనుక్కొని వెళ్ళే పరిస్థితి. విశాఖపట్నానికి ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చింది 3వసారి వస్తాను. నేను 3వసారి కూడా పాదయాత్రలో పడుకున్న బస్సులోనే నేను తీసుకెళ్ళి మన పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టుకుని అక్కడనే పడుకుంటాం జరుగుతుంది. అంటే ఒక బాధ్యత మా పైన ఉంది. ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు, దీవించారు. 6 సార్లు మాకు అవకాశం కల్పించారు. ఆ అవకాశం ప్రజలు సేవ చేసేదానికి, ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కాపాడుకునేదానికి మేము వినియోగించాం తప్ప సొంత ప్రయోజనాల కోసమో, లేదంటే నా కాఫీ టీల కోసమో, నా నీళ్ళు కోసం ఏనాడు మేము వాడలేదు. సో నా పోరాటం కొనసాగుతుంది. ప్రజా కోర్టులో ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం గెలిచింది. కోర్టులో కూడా చాలా స్పష్టంగా నేను వేసిన డిఫమేషన్ సూట్ గెలుస్తానని ఆశిస్తున్నా, భావిస్తున్నాను. కానీ బ్లూ మీడియాలో ప్రత్యేకంగా సాక్షిలో ఎలాంటి మార్పు లేదండి. 2014 నుంచి 19 వరకు తప్పుడు వార్తలు వేశారు. 2019 నుంచి 24 వరకు కూడా తప్పుడు వార్తలు వేశారు. ఒక్క వార్త కూడా వాళ్ళ యజమాని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారు. అందుకే 2024లో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం జరిగింది. ఇప్పుడన్నా సాక్షి వైఖరి మార్చుకొని వాస్తవాలు చెప్తే బాగుంటుంది. అంతేగాని దుష్ప్రచారం చేసి తప్పుడు రాత్రులు రాస్తే మటుకు ప్రభుత్వం వదిలిపెట్టద్దు, తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వదిలిపెట్టమని ఈ సభాముఖంగా నేను సాక్షి యజమానికి సూటిగా చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏఎస్ఆర్ జిల్లా నుంచి అక్కడ గిరిజన పిల్లలకి బర్త్ సర్టిఫికేట్స్ అందటం లేదు అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అజయ్ కుమార్ అని ఆయన. సో దానికి సంబంధించి మీరు ప్రధానంగా గతంలో మనం చూస్తే ఒక విధి విధానం లేకుండా నడిచింది. ప్రతిదీ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాలనేది గత ప్రభుత్వ ఆలోచన. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నా. నేను టెక్నాలజీ అంటే ఐటీ మరియు ఎలక్ట్రానిక్ శాఖ మంత్రే కాకుండా ఆర్టీజీ అంటే రియల్ టైం గవర్నెన్స్ కూడా నాకు అందజేశారు బాబు గారు. దాంట్లో చాలా స్పష్టంగా బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్స్, లేదా మ్యారేజ్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, కాస్ట్ సర్టిఫికేట్స్, అదేవిధంగా విద్యుత్ బిల్లు కానివ్వండి, ఇంటి పన్ను కానివ్వండి, చెత్త పన్ను ఎట్టుకో మన ప్రభుత్వం తీసింది. మిగతా పనులు ఉన్నా కూడా డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే అందించాలి, వాళ్ళు బటన్ నొక్కితే వాళ్ళకి రావాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభించాం. త్వరలోనే అది ప్రజల ముందర పెడతాం. హండ్రెడ్ 100% ప్రభుత్వం పైన పెడితే నోటీస్ జారీ చేస్తారు, కేసు పెడతారు. స్వామి ఎందుకు పెట్టకూడదు? బాధ్యత ఉంది కదా ప్రభుత్వం పైన. దుష్ప్రచారం చేస్తే యాక్షన్ తీసుకోవాలా? చెప్పండి. ఫాల్స్ న్యూస్ పైన యాక్షన్ తీసుకోవాలా, తీసుకోకూడదా? బాధ్యత మా పైన కూడా ఉంది కదా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఒక్క రూపాయి నేను ఏనాడు ఎయిర్పోర్ట్లో నేను అసలు ₹1 విలువైన వాటర్ బాటిల్ తాగలే, ఒక కప్పు టీ కూడా సరిగ్గా తాగల. ఇక్కడ చాలామంది మీడియా మిత్రులు తెలుసు, నాకు కాఫీ కావాలంటే వేడి నీళ్ళు నాదే, కాఫీ పౌడర్ నాదే, కాఫీ మగ్ కూడా నాదే, నేనే పట్టుకెళ్తా ఎక్కడికి వెళ్ళా.
ఇంక్లూడింగ్ క్యాబినెట్ మీటింగ్లో కూడా. అది నాకున్న చిత్తశుద్ధి. మీడియా మిత్రులు అందరూ తెలుసు. మరి సాక్షి రాస్తే న్యాయమా చెప్పమ్మా, న్యాయమా అది? అంటే అప్కమింగ్ పొలిటీషియన్ 80% దుష్ప్రచారం చేయాలి, తప్పుడు ప్రచారం చేయాలంటే అది నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. సారీ, ఫ్రీ హోల్డ్ అవునండి. అంటే లేదు సార్, గత ప్రభుత్వంలో వేరే కూటమి నేతలు చాలా మంది విశాఖలో అక్రమాలు జరిగాయి, వైసీపీ ఆక్రమించుకున్నారు అని చెప్పారు. బట్ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ అక్రమాలు పెద్దగా లేవు అన్నట్టు ఒక నివేదిక. రిపోర్ట్ అయితే రిపోర్ట్ నాకు రాలేదు, నేను చదవలేదు, దానిపైన నేను స్పందించలేను. నేను రెవెన్యూ శాఖ మంత్రి గారితో మాట్లాడిన దానిపైన స్పందిస్తాను. ఎందుకంటే రిపోర్ట్ నేను చదవలేదు. ఐ నీడ్ టు రీడ్ ద రిపోర్ట్. ఎంపీ గారు ఇక్కడనే ఉన్నారు. వినండి, ఎంపీ గారు ఇక్కడనే ఉన్నారు. పల్లా శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడాను, వెలుపూడి రామకృష్ణ బాబు గారితో మాట్లాడాను. అటు పక్కన గంటా శ్రీనివాస్ గారిని కూడా నేను దాదాపు 2-3 సార్లు కలిసి 100 రోజుల్లో 120 రోజుల్లో ఎక్కడ ఎవరు నాకు ఇది చెప్పలేదు. ఇది కూడా ఇమాజినేషన్. మళ్ళీ చెప్పలేదు, అది చెప్పలేదు. ఏంటమ్మా దేనికి గుడ్ బుక్ అని చేసిన తప్పలేని గుడ్ బుక్లో రాసుకున్నాక నా రెడ్ బుక్లో ఒక్క నిమిషం ఐఎమ్ ఆన్సరింగ్ అ క్వశ్చన్. ఐఎమ్ ఆన్సరింగ్ అమ్మా, ప్లీజ్ 1 minute. లెజిస్లేటివ్ అఫేర్స్ మంత్రి అయిన స్వామి ఏం కాదు సార్. ఎయిడెడ్ స్కూల్స్ కి సంబంధించి గతంలో ఆల్రెడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ పాఠశాలలో ఉన్న సిబ్బందిని వీళ్ళు వెనక్కి తీసుకుని అవును చాలా చోట్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఆ ఎయిడెడ్ స్కూల్స్ మీద ఏం దృష్టి పెడితే రేషనలైజేషన్ పేరుతో చాలా చోట్ల స్కూల్స్ మూసేశారు. సో వీటి మీద దీనివల్ల ఏంటంటే చాలా మందికి కొన్ని చిన్న గ్రామాలకి విద్యార్థులు చదువుకోలేని చదువు దూరమే పరిస్థితి. సో దీని మీద ఏదైనా దృష్టి పెట్టి ఆలోచన రెండింటిపైన ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎయిడెడ్ స్కూల్స్కి వచ్చి కదా ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, మళ్ళీ ఆప్షన్ ఇచ్చి ఇదంతా లీగల్ లిటిగేషన్ అయింది. నేను ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇదంతా లీగల్ ప్రాబ్లం అయింది నాకు. దానిపైన ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ చేశాను, వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. 117 GO పైన కూడా వాళ్ళు త్వరో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళు రెడీ అయిన తర్వాత నేను కూర్చుంటే వచ్చి ఒక నెల 1 month పడుతున్నాం క్లారిటీ వచ్చింది. అవును డిపోలు లేకుండా టన్ను 2 టన్నులు కావాల్సిన వాడు ఎక్కడికి తీసుకోలేదు. 100% వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీస్ కూడా వచ్చింది ఇసుక ఇష్యూ. దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మా పైన ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నెలాఖరు వరకు టైం పడుతుంది. ఎందుకంటే కొన్ని రీచెస్కి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అడిగాం, కొన్ని రీచెస్ ఇంకా వరద నీరు వస్తుంది, అది క్లియర్ అయిన తర్వాత ఇంకా మేము ఇసుక తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది. 2019లో ఏ ధరకైతే ఇసుక అమ్మామో ±10-15% అదే ధరకి ఇసుక అమ్మాలని మా లక్ష్యం. అది మేము సాధించి తీరుతాం. సార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా గారి వ్యాఖ్యలు మీరు జస్ట్ ఇమేజ్ అంటున్నారు, బట్ ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ నడుస్తుంది సార్, మీ నుంచి క్లారిటీ. దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకోవాలి. శాసనసభ్యులు విశాఖపట్నంకి వచ్చగల శాసనసభ్యులు ఎంపీలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కానీ మేము కూడా పెద్ద కుటుంబమే. చిన్న డిసగ్రిమెంట్లు ఉంటే మేము కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. దేర్ ఇస్ ద మ్యాటర్. అందుకని ఆ పార్టీ లాగా మేము రోడ్ల పైన ఎక్కి కొట్టుకోం కదా. నేను దానికి సమాధానం చెప్పి 3వ అడుగుతున్నావు. నేను అదే సమాధానం చెప్తున్నా. ఏంటమ్మా ఎవరు చెప్పారమ్మా? చాలా నిమిషం అమ్మా, ఆయన ఎక్కడ చెప్పలేదు. నంబర్ 1 సెకండ్ మేము చెక్ చేసుకున్నాం. నంబర్ 2 మేము కూడా కుటుంబం, చిన్న సమస్యలు ఉంటాయి, భిన్నప్రాయాలు ఉండొచ్చు. ఒక రూమ్లో కూర్చుని మేము మాట్లాడుకుని పరిష్కరిస్తాం. మీకెందుకు కంగారు బ్లూ మీడియా? నెక్స్ట్ వైజాగ్ రిలేటివ్ గా క్వశ్చన్ సార్. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఆ రోడ్ బ్లాక్ చేస్తే మీరు ఓపెన్ చేయించారు, కానీ రుచికొండ ప్యాలెస్ చుట్టూ రింగ్ రోడ్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో నిర్మాణమైనటువంటి రోడ్ను కూడా వైసీపీ ప్రభుత్వంలో బ్లాక్ చేశారు. కానీ వేల సంఖ్యలో టూరిస్టులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఆ రోడ్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు? అది రింగ్ రోడ్ కాదు, అది కింద నుంచి పైకి వెళ్ళే రోడ్డు. సో ఒక భాగం ఎటుగో, ఎందుకంటే ప్యాలెస్ కూడా కాపాడుకోవాలి. ఎవరంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ దాన్ని ధ్వంసం చేస్తే ఇబ్బంది కనుక ఆ ప్యాలెస్ని కూడా కాపాడుకోవాలి. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, ఇది జాగ్రత్త కాపలా కాదు.
ఇటుపక్క రోడ్ ఓపెన్ చేస్తే బాగుంటుందని ఇప్పటికీ ఎంపీ గారు పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు. అది మేము డిస్కస్ చేసి ఓపెన్ చేస్తాం. అమ్మ ముందర మాకు వైస్ ఛాన్సలర్స్ నియమించాల్సిన అవసరం, దానికి కమిటీ రావాలి. కమిటీ వచ్చిన వెంటనే వైస్ ఛాన్సలర్స్ నియమిస్తాం. దాని తర్వాత ఎందుకంటే గతంలో అనేక అవకతవకలు జరిగిన విశ్వవిద్యాలయాలు అన్ని మేము బయట పెడితే యాక్షన్ తీసుకుంటాం. తిరుపతిలో ఆల్రెడీ ఉన్నాం. తిరుపతిలో ఉందమ్మా. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తిరుపతిలో ఐఐటీ ఉంది. ఐఐటీ ఆపరేషనల్ అండి. తిరుపతిలో ఆపరేషన్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇద్దరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చాము. ఇద్దరు క్యాండిడేట్స్ దాదాపు రెండింటికి క్యాండిడేట్స్ దాదాపు ఖరారని త్వరలోనే ప్రకటించుకోవచ్చు. ఇంకా పార్టీ పరంగా ఎన్డీఏ పరంగా నిర్ణయం తీసుకోవాలి. సార్, ఇసుక విధానంపై మొన్న బొత్స గారు మాట్లాడుతూ సరిగ్గా మైండ్తో ఆలోచించకపోవడం వల్లే కూటమి ప్రభుత్వం ప్రతి పథకం అమలు చేయడానికి 4 నెలలు కనీస టైం తీసుకుంటుంది అన్నారు. మీరు ఇప్పుడు అన్నారు కాసే చెట్టుకే రాళ్ళు కాబట్టి. ఒక మాట అడుగుతానమ్మా, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి? సంపూర్ణ మద్యపాన నిషేధం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బొత్స గారు చెప్పారు. ఎందుకు అది హామీ నిలబెట్టలేదని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకు హామీ నిలబెట్టలే? సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తాం వారంలో 10 రోజులు అన్నట్టున్నారు. చిట్టకు కూడా వేసారు. ఏమైంది అది హామీ? నోటుకొచ్చి మాట్లాడతాం కరెక్ట్ కాదు. అది నోటుకొచ్చి వాళ్ళు మాట్లాడతాం కరెక్ట్ కాదు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం చాలా చాలా ఉంది వాళ్ళు. సార్, మీరు స్కూల్స్ ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నావు స్వామి. ఎక్కడున్నావు నువ్వు స్వామి? ఎక్కడున్నావు స్వామి? ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాం. కేసు కట్టాం. ప్రతి పిల్లోడికి ఏమైందో మేము చూసాం. ప్రభుత్వం కానీ కరెక్ట్ సమయంలో ఇంటర్వ్యూ అవ్వుకుని ఉంటే ఇంకా చాలామంది చనిపోయేవారు స్వామి. మేము తీసుకెళ్ళి మన హాస్పిటల్లో పెట్టాం. చాలా జాగ్రత్త తీసుకుని మళ్ళీ పిల్లలు ఇంట్లో డ్రాప్ చేసాం. చనిపోయిన పిల్లలు తల్లిదండ్రులకి అండగా నిలబడడానికి ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేసింది. మీరు చాలా స్కూల్స్ పర్యటిస్తున్నారు కదా, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న స్కూల్స్ కూడా వెళ్ళే ఆలోచన ఉందా? నేను వెళ్తానమ్మా. నేను 1 by 1 అన్నిటికి వెళ్తాను. అంటే ఓకే, ఐ గో సిస్టమాటిక్. అది సార్, పోలీస్ పరంగా వాళ్ళకి చాలా పెండింగ్ ఉన్నాయి. అవునమ్మా. సరౌండింగ్ లీవ్స్ ఒకటి ఉంటున్నాయి. టీఏడిఏ సరెండర్స్ అదేవిధంగా ఫిట్మెంట్ అని చాలా పెండెన్సీలో ఉన్నాయమ్మా. గతంలో చూస్తే గత ప్రభుత్వం చేతకాని వల్ల దాదాపు 8,000 కోట్లు 8,000 crores పెండెన్సీ ఉందమ్మా. సో అది కూడా బాబు గారు ఒక కార్యాచరణ పెట్టుకున్నారు. ఒక పద్ధతి ఒకేసారి 8,000 కోట్లు ఎవరు తీర్చలేదు. సిస్టమేటిక్గా చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి. ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. విశాఖపట్నం హైకోర్టు బెంచ్ డిమాండ్ ఎందుకంటే ఇప్పుడే లాయర్లు అడుగుతున్నారు. అంటే ఫస్ట్ టైం నేను వినింది అవుతే అది ఫస్ట్ టైం అమ్మా. కర్నూలు పోతే మేము గతంలోనే హామీ ఇచ్చాం, పాదయాత్ర హామీ ఇచ్చాం. దాని త్వరలోనే అది ఫైల్ కూడా మూవ్ అవుతుంది. హైకోర్టు బెంచ్ కర్నూలు తీసుకెళ్ళి బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం మేము మొదటిసారి అడిగాం, నన్నతో మొదటిసారి అడిగాం. ఈరోజు అడిగారు, రమేష్. సార్, ఇప్పుడు మీ రెడ్ బుక్ వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ రెడ్ బుక్ వల్ల కేవలం ఆడపిల్లలపైన కానీ పోలీస్ వ్యవస్థగా పూర్తిగా చెడిపోయింది. రెడ్ బుక్ వల్ల లోకేష్ విడుదల చేసిన ఆడపిల్లలు ఏంటండి? అసలు ఆడపిల్లలకి రెడ్ బుక్ ఏం సంబంధం ఉంది? నేను అడుగుతున్నా. అంటే రెడ్ బుక్ అది కాదండి, ఆడపిల్లలకి రెడ్ బుక్ ఏం సంబంధం అండి? నేను ఒక్క నిమిషం, నేను ఏమంటానంటే గతంలో వైకాపా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు దిశ చట్టం అని తీసుకొచ్చింది. అసలు చట్టమే లేదు. ఒకరికి మీరు శిక్ష పడలేదు దాని కింద. మళ్ళీ ఏం ఆడతారు వాళ్ళు? ఏ అర్థం ఆడతారండి?